నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి 163 ముళ్లకట్ట బ్రిడ్జి లేక మునుపు నూగూరు వెంకటాపురం ఎడ్డర్లపల్లికి మంగపేట గోదావరి రేవు నుండి దాటి వెళ్లేవారని, అప్పటి నుండి ఇప్పటి వరకు శాశ్వత బస్టాండ్ లేక మంగపేట ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 52 లక్షల రూపాయల నిధులు వెచ్చించి పనులు ప్రారంభించకుండానే నిలిపివేశారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మంత్రి సీతక్క మండలంపై ప్రత్యేక చొరవ తీసుకుని బస్టాండ్ పనులను ప్రారంభించారే కానీ పూర్తి చేయడంలో విఫలమవుతున్నారని జిల్లా సిపిఐ పార్టీ నాయకులు బస్టాండ్ ప్రాంత పరిసర ఆవరణాన్ని ప్రాథమికంగా చూపిస్తూ ఆరోపిస్తున్నారు. దీంతో నూతన బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారం పేర్కొని దుర్గంధానికి నెలవుగా మారిందని, వెంటనే సీతక్క చొరవ తీసుకుని బస్టాండ్ పనులు పూర్తి చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అమ్మ, మీరు బస్సు కోసం చూస్తున్నారా? నా పేరు ముత్యాలు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఇప్పుడు ప్రస్తుతం మంగపేట మండలంలో ఉన్నటువంటి నూతన బస్టాండ్ నిర్మాణ ప్రాంగణంలో ఉన్నాము. కానీ ఈ మంగపేట మండలానికి స్వాతంత్రం వచ్చిన కాంచి నేటి వరకు కూడా బస్టాండ్ అనేది లేకుండా పోయింది. దాంట్లో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారు. గతంలో కూడా ఇటు వెంకటాపురం నుంచి నామ దాటి గోదావరి దాటి ఇటు నుంచే ప్రయాణం ఉండేది బ్రిడ్జి పడకముందు. అప్పుడు కూడా తీవ్రత ఉన్నప్పుడు నాటి నుంచి నేటి వరకు ఈ మంగపేట నుంచి హైదరాబాద్ కేంద్రానికి 3 బస్సులు నడిచేటివి. అటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ మంగపేటకు నేటికి బస్టాండ్ వసతి లేకపోవడం ప్రయాణికులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. గత ప్రభుత్వంలో వెచ్చించి దీన్ని గుర్తించి 52 లక్షల రూపాయల నిధులు వెచ్చించినటువంటి మాట నిజం. ఆ గత ప్రభుత్వంలో పనులు సురువైతే అనుకున్నారు, ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. కానీ నేడు మంత్రి గారి సీతక్క చొరవతోటి ఇది పని ప్రారంభించి గత మేడారంలోకే పని అంటే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ మేడారం దాటిపోయిన తర్వాత మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయినాయి తప్ప ఆచరణ లేవు. చూస్తే ఇప్పుడు ఇదంతా ఒక బురదమయంతో ఒక ఎటు చూసినా కూడా గడ్డి చెత్త చెదారంతో నిండిపోయి ఒక పురాతన భవనంలా కనిపిస్తూ ఉంది. దీంట్లో కొంతమంది రైతులు మందు కట్టాలు వేసుకోవడం, కొంతమంది ప్రవాస అడుగు అంటే భిక్ష ఎత్తుకునే వాళ్ళు కూడా ఇందులో ఆవాసం ఉండడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ నేటికి ఇప్పటికి బస్టాండ్ అనేది చాలా అత్యవసరం. అతి త్వరగతిన మంత్రి గారు దీని దృష్టి పెట్టి అతి త్వరగతిన దీన్ని పునఃప్రారంభించి ప్రజలకు అందియాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.